దర్శన్ శరణ్య ఇద్దరు కూడా కార్లో వెళ్తూ ఉంటారు. ఇక అప్పుడు శరణ్య దర్శన్తో ప్రేమగా మాట్లాడుతూ, ఏదో ఒకరోజు మీరు నన్ను అర్థం చేసుకుంటారని తెలుసు, కానీ ఆ రోజు ఇంత త్వరగా వస్తుందని అస్సలు ఊహించలేదు. నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉందండి అని చెప్పి శరణ్య దర్శన్తో అంటూ ఉంటుంది. ఇకప్పుడు ఇంతలో సమీర కార్కి అడ్డుగా వస్తుంది. శరణ్య దగ్గరికి వచ్చి కార్ దిగవే అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు శరణ్య, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేనెందుకు కార్ దిగాలి? పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే బాగోదు అని చెప్పి అంటూ ఉంటే, దర్శన్ పక్కన కూర్చునే అర్హత నీకు లేదు, నాకు మాత్రమే ఉంది అని చెప్పి సమీర అంటూ ఉంటుంది. శరణ్య దర్శన్ వైపు అమాయకంగా చూస్తూ, ఏమండి తను ఏం మాట్లాడుతుంది అని చెప్పి అంటూ ఉంటే, నాలో ఉన్న మాటలే తను మాట్లాడుతుంది. ఇక్కడే నువ్వు కార్ దిగిపో, ఎక్కడికైనా వెళ్ళిపో, నా జీవితంలోకి మాత్రం అస్సలు రావద్దు అని చెప్పి దర్శన్ శరణ్యతో అంటూ ఉంటాడు. ఇక దర్శన్ మాటలకి శరణ్య బాధపడుతూ, లేదండి నా ప్రాణం పోయినా సరే నేను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళను అని చెప్పి అంటూ ఉంటుంది. రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్న. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.